కృష్ణ లాకప్ డెత్ కేసులో సిట్ విచారణ నిజంగా ముందుకు సాగుతోందా? సిఐ నాగరాజుతో పాటు మరికొందరిని కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉందా? సాయి కృష్ణ కుటుంబ సభ్యులు మొదటి నుంచి పలువురు పోలీస్ సిబ్బంది పాత్ర ఉందని ఆరోపిస్తున్నా ఇప్పటి వరకు ఎందుకు చర్యలు కనిపించడం లేదు? సిట్ రిమాండ్ రిపోర్ట్లో కీలక అంశాలు ప్రస్తావించలేదనే విమర్శలు ఎందుకు వస్తున్నాయి? మరోవైపు కేసుతో సంబంధం ఉన్న కానిస్టేబుళ్లు సెలవుల పేరుతో అందుబాటులో లేకపోవడంపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సాయి కృష్ణ కేసులో సిట్ విచారణ దిశ ఏంటి? సాయి కృష్ణ లాకప్ డెత్ కేసులో సిట్ విచారణ కొనసాగుతున్నప్పటికీ కుటుంబ సభ్యుల్లో ఆశించిన స్థాయిలో దర్యాప్తు జరగటం లేదనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. సిఐ నాగరాజు ఒక్కరే కాదు, మరికొందరు పోలీసు సిబ్బంది కూడా అతనిపై తీవ్రంగా దాడి చేశారని కుటుంబ సభ్యులు మొదటి నుంచే ఆరోపిస్తున్నారు. మార్కాపురం నుంచి సాయి కృష్ణను విజయవాడకు తీసుకొచ్చినప్పటి నుంచి లాకప్ లో మృతి చెందే వరకు పలువురు కానిస్టేబుళ్లు చిత్రహింసలకు గురి చేశారని తల్లి విజయలక్ష్మి చెబుతున్నారు. కానిస్టేబుళ్లు అశోక్, బాబురావు, సుబ్రహ్మణ్యం, నాని, అలాగే సిఐ నాగరాజు డ్రైవర్ తో పాటు మరికొందరు ఈ ఘటనలో కీలక పాత్ర పోషించారని ఆమె ఆరోపిస్తున్నారు. వారందరిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే సిట్ రూపొందించిన రిమాండ్ రిపోర్ట్ లో టాస్క్ ఫోర్స్ సిబ్బంది పాత్రపై పెద్దగా ప్రస్తావన లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. సాయి కృష్ణను తీసుకొచ్చి నాగరాజుకు అప్పగించారని మాత్రమే పేర్కొన్నారని, చిత్రహింసల ఆరోపణలపై స్పష్టత ఇవ్వలేదని విమర్శలు వినిపిస్తున్నాయి. ఇంకా కేసుతో సంబంధం ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న కానిస్టేబుళ్లను సిట్ ఇప్పటి వరకు ఎందుకు విచారించలేదన్న ప్రశ్న కూడా తలెత్తుతోంది. కేసుతో సంబంధం ఉన్న కొందరు కానిస్టేబుళ్లు మెడికల్ లీవ్ లో ఉండగా మరికొందరు అందుబాటులో లేరనే సమాచారం వెలుగులోకి రావటం అనుమానాలకు తావిస్తోంది. సిట్ ఇప్పటి వరకు 17 మందిని విచారించామని చెబుతున్నప్పటికీ ఈ జాబితాలో ఆరోపణలు ఎదుర్కొంటున్న సిబ్బంది ఉన్నారా అనే ప్రశ్న వినిపిస్తోంది. సిట్ విచారణపై నమ్మకం కోల్పోయిన కుటుంబ సభ్యులు జ్యుడిషియల్ విచారణ కోరుతూ కోర్టును ఆశ్రయించారు. రిమాండ్ రిపోర్ట్లో కీలక అంశాలు ప్రస్తావించలేదనే విమర్శల మధ్య దర్యాప్తు పూర్తి స్థాయిలో జరుగుతుందా లేదా కేసును ఒకే కోణంలో ముగించే ప్రయత్నం జరుగుతోందా అన్న చర్చ కొనసాగుతోంది. కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇతర పోలీసు సిబ్బందిని కూడా విచారించి అవసరమైతే అరెస్ట్ చేస్తే మరిన్ని వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని పలువురు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో సిట్ తదుపరి అడుగులు ఎలా ఉంటాయన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.